రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల కోసం మూడో దేశంలో భేటీ అయ్యేందుకు రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చలకు సుముఖంగా ఉన్నారనే సందేశాన్ని స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో తనకు అందించారని పుతిన్ తెలిపారు. జెలెన్స్కీ సిద్ధంగా ఉంటే మాస్కో రావచ్చని, లేదా ఉభయ దేశాలకు ఆమోదయోగ్యమైన ఏదైనా మూడో దేశంలో సమావేశం కావడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒక ఖచ్చితమైన శాంతి ఒప్పందానికి దారితీసేలా ఉండాలని ఆయన షరతు విధించారు. మే 9న రష్యా నిర్వహించే విక్టరీ పరేడ్ సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దాడుల పరిధి నుంచి మినహాయిస్తూ జెలెన్స్కీ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు రష్యా రక్షణ శాఖ కూడా శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు యుద్ధక్షేత్రంలో సైనిక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాంతి దిశగా ఒక మంచి అడుగు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు.